అపోస్తులైన పౌలు వారు మధ్యధరా సముద్రం గుండా రోమా పట్టణానికి ఆయన ప్రయాణమై వెళ్తున్నారు. ఈ ప్రయాణ పరంపరలో వారికి ఎదురైన అనుభవాలు గత వారం మనం ధ్యానించాం. ఆ తర్వాత మరెక్కువ సంకట స్థితికి పౌలుతో పాటు ఉన్న అనుచర గణం దయనీయమైన స్థితికి వెళ్ళారు. దరిదాపుగా 14 రోజుల పాటు సూర్యునైనా చంద్రుడినైనా వాళ్ళు చూడలేదంటే వాళ్ళు కనపడలేదు, నక్షత్రాలను చూడలేదు. 14 రోజుల పాటు గాఢాంధకారపు చీకటి వాళ్ళని ఆవరించింది. ఆ పరిస్థితుల మధ్యలో అపోస్తులైన పౌలు వారు అంటారు, బ్రతుకుతాము అనే ఆశ బొత్తిగా మాకు లేదు. ఏమన్నారు? బ్రతుకుతాము అనే ఆశ మాకు బొత్తిగా లేదు. ఏమండి, పిరికోడు ఆ మాట అన్నాడంటే పిరికోడు నాట ఎప్పుడు ఇట్లాంటి మాటలే వస్తాయిలే అని అనుకోవచ్చు. పౌలు పిరికోడా? ధైర్యానికి మారుపేరు. మరో మాటలో చెప్పాలంటే సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే భయానికే భయం పుట్టించేవాడు. అనండి ఒకసారి. భయానికే భయం పుట్టించేవాడు. భయానికి భయం పుట్టించిన పౌలు భయపడుతున్నాడు. చాలా సంక్లిష్ట స్థితి. నిజమే, దేవుని పిల్లలుగా మనం చాలా సందర్భాల్లో ధైర్యంగా ఉంటాం అనేది వాస్తవం. ధైర్యంగా ఉంటాం. నేను ఒక మాట అన్నా, చాలా సందర్భాల్లో ధైర్యంగా ఉంటాం అనేది వాస్తవం. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటి? అన్నిసార్లు ధైర్యంగా ఉండం అని. ఎంత ధైర్యంగా ఉన్నట్లుంటామో మనిషిలో మరో కోణం అన్నట్లుగా మన లోపల పిరికితనం కూడా కొన్నిసార్లు ఏలుబడి చేస్తుంది. దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడే నడిపిస్తాడు, నా పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏదో తప్పకుండా ఆయన ప్రణాళిక నెరవేరుస్తాడు, దేవుడు తలపెట్టిన కార్యాన్ని ఎవడు రద్దు చేయగలడు, దేవుడు తలుపులు తెరవగా దాన్ని ఎవడు మూయగలడు, దేవుడు కార్యం చేయగా ఎవడు దాన్ని త్రిప్పగలడు, నా దేవుడు నాకున్నాడు. ధైర్యం టన్నులు ఉంటుంది. ఆ టన్నుల ధైర్యంతో పాటు వేపకాయ ఎంత వెర్రి అంటారు చూసారా, ఆ కొంచెం భయం కూడా ప్రతి మనిషిలో ఏలుబడి చేస్తుంది. ఏమంటే మీలో నాలో ఏలుబడి చేయటం ఏంటి? పౌలు లాంటి భక్తుడి జీవితంలోనే ఏలుబడి చేసింది. సరే, పౌలుని అట్లా పెడితే పాత నిబంధనలో పౌలుకు తాత ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏలియా. నేనొక్కడనే రోషం కలిగిన వాడినని ఒక్కడ కత్తి పట్టుకొని 840 మందితో కబడ్డీ ఆడాడు. మన తెలుగు భాషలో చెప్పాలంటే సిడుగుడు ఆడాడు. అంత ధైర్యవంతుడు, అంత పరాక్రమవంతుడు. బదిరి వృక్షం కింద కూర్చొని అంటాడు, అయ్యా, నా పితరుల కంటే నేనేం పెద్ద గొప్పవాడిని కాదయ్యా, వాళ్ళని తీసుకున్నావుగా, నన్ను కూడా తీసేసుకో, నాకు బ్రతకాలని ఆశ లేదయ్యా, నన్ను చంపేసేయి అని. అంత ధైర్యవంతుడు. ఏమండి, సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు, మరణాపేక్ష కలిగిన వాడే ఏడుస్తూ ఉన్నాడు. నా ప్రభు పెట్టారా, ఆ మధ్య ఒక పాట వచ్చింది, శరీరానికి గాయం కలిగితే ఏ నరుడైనా గుర్తుపట్టగలుగుతాడు. నుదుటి మీద గాయం కలిగింది, అయ్యో తమ్ముడు కెవిన్ ఏదో తలకేదో దెబ్బ తగిలినట్లుందే, వెంటనే టకమని చెప్తారు. ఇప్పుడు కొంతమంది సిస్టర్స్ కూడా నుదురు దెబ్బ తగులుతుంది, ఎక్కడో ముఖం మీద దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ ఎందుకు తగిలిందో వాళ్ళకి తెలుసు, ఇంటి ఆయనకి తెలుసు. ఎందుకు తగిలింది అని ఎవరైనా బయట వాళ్ళు అడిగారు అనుకోండి, ఆ రాత్రి వాష్రూమ్కి వెళ్దామని బయటికి వెళ్తే చీకట్లో దర్వాజకి వెళ్ళి దర్వాజకి వెళ్ళి తలకాయ కొట్టుకుంది అంటారు. దర్వాజా కొట్టిందో. నేను అనే మాట ఏంటంటే, శరీరానికి గాయం కలిగితే ఏ మనిషి అయినా గుర్తుపట్టగలుగుతాడు. గుండెకు కలిగిన గాయాన్ని గుర్తుపట్టగలిగిన నరుడెవరు? గుండెకు కలిగిన గాయాన్ని గుర్తుపట్టగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గుండె లోతుల్లోకి వచ్చి నీ ప్రక్కనే పండుకున్న
అమ్మ నీ గుండెల్లో బాధ గుర్తించలేకపోవచ్చు. నీ ప్రక్కనే పండుకున్న నీ భార్య నీ గుండెల్లో ఉన్న మానసిక వేదన తెలుసుకోలేకపోవచ్చు. ఎస్, నీ కవిగిట్లో ఉన్న నీ ఒడిలో ఉన్న నీ కుమార్తె, నీ కుమారుడు అమ్మ గుండెకు ఏ గాయం కలిగిందో కన్నబిడ్డలు గుర్తుపట్టకపోవచ్చు, స్నేహితులు గుర్తుపట్టకపోవచ్చు, చివరికి వాక్యాన్ని బోధించే దైవ సేవకులు గుర్తుపట్టకపోవచ్చు. నీ గుండెకు కలిగిన గాయాన్ని ఏ నరుడు గుర్తుపట్టకపోయినా భూమి ఆకాశాలను సృజించిన దేవుడు నీ గుండెకు కలిగిన గాయాన్ని గుర్తుపట్టి నీ గాయాన్ని మాన్పేటట్లుగా ఆయన మాట్లాడటం ప్రారంభిస్తాడు. అట్లాగని ఉట్టి మాటలు చెప్పి మనుషులను మైమరిపించేవాడు కాదు. నేను చాలాసార్లు చెప్తాను, చాలామంది మనుషులు మాటలతో ఓరడింపజేస్తారు అంటారు. వాడు అరచేతిలోనే వైకుంఠం చూపిస్తాడురా. ఆ మధ్య ఒక పెద్ద పాస్టర్ గారు అనేవాడు, ఆ మనిషి మాటలు పొరపాటున నమ్మొద్దురా బాబు, ఆ మనిషి నోట్లోనే గారెలు ఉండేస్తుంది అనండి ఒకసారి. ఎక్కడ మరి అవి ఎట్లా వండుతారో నన్ను అడగొద్దు. కావాలంటే ఆ పాస్టర్ గారి ఫోన్ నంబర్ ఇస్తా, ఆ పాస్టర్ గారిని వెళ్ళి కలవండి. సరే, ఏ ఊరిలో ఉంటాడో అని అడుగుతారా? ఆయన పరలోకంలో ఉన్నాడు ఇప్పుడు. సరేనా? ఏలూరులో ఒక సామెత ఉంది, నాకు ఆ సామెత అంటే భలే. ఏలూరులోనట మాట ముచ్చట మా ఇంటికాడ, రేపటి భోజనం మీ ఇంటికాడ. అంటే చాలామంది మాటలు భలే కమ్మగా ఉంటాయి, మాటలు తీగా ఉంటాయి, కానీ మాటలకు తగినట్లుగా చేతలు ఉండవు. నా దేవుడు ఎవరో తెలుసా? మాటలతో తన ప్రజలను సంతోషపరుస్తాడు, మరి విశేషంగా తన క్రియలతో సంతోషపరిచే మనసున్న గొప్ప దేవుడి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. తన కార్యాలతో సంతోషపరుస్తాడు. అందుకనే కీర్తనకర్త అంటాడు, యెహోవా నీ కార్యముల చేత నన్ను సంతోషపరిచావు అంటాడు. ఈ దేవుడు గుండె కలిగిన గాయాన్ని గుర్తుబట్టి మాట్లాడతాడు, మాటలతో ఆపడు. ఆ గుండె కలిగిన గాయాన్ని మాన్పగలిగిన మనసున్న మహారాజు, హృదయనాథుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. సో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పౌలు ఉన్నప్పుడు దేవుడు ఏమని మాట్లాడాడు? అసలు అలాంటి సంక్లిష్ట పరిస్థితి వాళ్ళందరికీ రావటానికి కారణం ఏంటి? చూడండి ఆ మాట. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం, 27వ అధ్యాయం అందరూ చూడండి. 27వ అధ్యాయం 23, 24 వచనాలు. చూడండి ఒకసారి, అందరూ బైబిల్ తెరిచి చూడండి నాతో కలిసి. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవునిని నమ్ముచున్నాను. రైట్. 23 అట్లా ఉంచు, క్లియర్ లేదు వాక్యం, స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ మార్చు. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. గడిచిన రాత్రి దేవుని దూత నా ఎదుట నిలిచి. నా ప్రభు బిడ్డలారా, గడిచిన రాత్రి అనే పదం సమయాన్ని సూచించే పదం మాత్రమే కాదు, స్థితిని చూపించే పదం. నిజమే, అది రాత్రే, కానీ అది రాత్రిపూట అనే కంటే కూడా వారు ఉంటున్న స్థితి గాఢాంధకారపు రాత్రి. ఏంటా రాత్రి? చచ్చిపోతాము, బ్రతుకుతాము, బ్రతుకు మీద ఆశ లేని సమయం, నిరాశ నిస్పృహతల మధ్య కూరుకుపోయినటువంటి పరిస్థితి. మన ఒడ్డుకు చేరలేము.
ఈ సముద్రపు పాలున మన ప్రాణం కలిసిపోతుంది. ఇక మనకు ఆశలు లేవు, మనం చచ్చిపోయావురా, మరో జీవితం లేదురా అని పూర్తిగా నిరాశ నిస్పృహతల్లో కూరుకుపోయిన స్థితి ఆ రాత్రి. అద్భుతం తెలుసా? అలాంటి నిరాశ నిస్పృహతలో కూరుకుపోయిన ఆ రాత్రి దేవుని దూత పౌలు ప్రక్కన నిలిచాడట. నా ప్రభు బిడ్డలారా, మనకు పగలున్నప్పుడు, అన్నీ మనకు బాగున్నప్పుడు, అన్ని స్థితిగతులు బాగున్నప్పుడు, జేమ్స్ అన్నయ్య మంచి కరోడుపతి అయ్యి 10 మంచి కారుల మీద తిరుగుతా మంచి సంపన్న స్థితిలో ఉన్నప్పుడు, గమనించండి, మనకు తెలియనోళ్ళు కూడా అసలు వాళ్ళ ముక్కు మాకు మనం ఎప్పుడు చూడకపోయినా మన దగ్గరికి వచ్చి, సార్ నమస్తే సార్, మేడం గారు నమస్కారం మేడం గారు, అమ్మగారు నమస్కారం అమ్మగారు అని మనం ఎరగని వ్యక్తులు కూడా మనల్ని పలకరిస్తారు. ఎప్పుడైనా పరిస్థితులు తలకిందులై రాత్రి అనుభవాలకు వస్తే నానేవాడు కూడా ముఖం చాటేస్తాడు. ఎందుకో తెలుసా? వీడిని పలకరిస్తే అప్పు అడుగుతాడేమో, ఈ నెల అద్దె అడుగుతాడేమో, ఆ పూట రేషన్ అడుగుతాడేమో, పిల్లల ఫీజు అడుగుతాడేమోనని మనం పగలు లాంటి ఆశీర్వాదకరమైన అనుభవంలో ఉన్నప్పుడు ప్రతివాడు మన ప్రక్కన ఉంటాడు. అదేమంటే ఏమంటాడు తెలుసా? నీ ప్రాణానికి అనండి అవునా, నీ ప్రాణానికి నా ప్రాణం. అసలు ఏమనుకున్నావు? మనమంతా ఏంటి? మనం నూజివీడోలో రా, మన విజయవాడలో రా, మనం తూగో పాగోలో రా. నీకేదైనా సీమ సిటుక్కుమని చెప్తే కాకి చేత కపురు పంపించు, రెక్కలు కట్టుకొని వాళ్తానంటాడు. ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు, పరిస్థితులు తలకిందులైనప్పుడు, నా ప్రభు బిడ్డలారా, రాత్రి లాంటి అనుభవాల్లో ఏ మనుషుడు నీ ప్రక్కన నిలవబడడం అద్భుతం. నువ్వు రాత్రి లాంటి గాఢాంధకతం, నువ్వు రాకారపు చీకటిలో ఉన్నా, నేను ప్రకటించే నా దేవుడు నీ ప్రక్కన నిలవబడతాడు. ఆయన పౌలా, భయపడుతున్నావా? పిచ్చోడా, నేను ఎక్కడికి తీసుకెళ్తానన్నా? రోమాకి తీసుకెళ్తానన్నాగా, కైసు ముందు నిలవబెడతానన్నా కదా. నీ పట్ల నా సంకల్పం నెరవేర్చబడే వరకు నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదో. నీకు కాపుదల మాత్రమే కాదు, నీతో పాటు సుమారుగా 270 మందికి పైగా వాడలో నీతో పాటు ప్రయాణమే వస్తున్నారే. నిన్ను బట్టి, అద్భుతం చూడండి, నిన్ను బట్టి, విచిత్రం, నిన్ను బట్టి నీతో పాటు ప్రయాణమై వస్తున్న నీ తోటి ప్రయాణికులందరినీ నిన్ను బట్టి నేను కాపాడతా. ఎంత కృప కలిగిన దేవుడు! నిన్ను కాపాడటమే కాదు పౌలా, నీతో పాటు ఉన్న ఈ 273 మంది ప్రాణాలను నిన్ను బట్టి నేను కాపాడతా, భయపడకో అని. అలాంటి భయకంపితమైన పరిస్థితుల్లో, ఆశను కోల్పోయిన స్థితిలో నా దేవుడు ఆశ పుట్టిస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మీలో ఎవరైనా చుట్టూతో ఉన్న కొన్ని పరిస్థితులు, బ్రతుకు మీద ఆశ కోల్పోయినట్లుగా మీ స్థితిగతులు ఉన్నాయా? ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, కుటుంబంలో ఎదుగుతారు, పిల్లలు గొప్ప ప్రయోజకులు అవుతారని రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి, వీడు ఇంజనీర్ అవుతాడు, వాడు డాక్టర్ అవుతాడు, వాడు కలెక్టర్ అవుతాడు, వాడు పలానా గొప్ప స్థితికి వెళ్తాడని ఉన్న ఆస్తులంతా అమ్మి కష్టార్జితమంతా పిల్లలకు దారపోస్తే వాడేదో గొప్పోడవుతాడని ఎదురు చూస్తే, చివరికి కళ్ళ ముందు ఓ గొప్ప ప్రయోజకుడు అవుతాడని ఎదురు చూస్తే, పనికిమాలిన సంఘానికి ప్రెసిడెంట్గా, ఎందుకు పనికిరాని వాడిగా, కొరగాని కొయ్యగా నీ బ్రతుకులు మారిపోయాడా? ఇక వీడు బాగుపడ్డు, ఈ భర్త మారడు, నా పరిస్థితి ఇంటే, నా స్థితిగతులేం చక్కదిద్దబడో అని ఒకవేళ బ్రతుకులో ఆశ కోల్పోయి ఈ రాత్రి వాక్యం వింటూ ఉంటే, నేను ప్రకటించే నా యేసు ఆశలు కోల్పోయిన బ్రతుకులో ఆశలు పుట్టించే ఆశాజ్యోతి. ఆశాజ్యోతి. పౌలా, భయపడకో, నేను బ్రతికిస్తా. పౌలా, ఈ నడి సముద్రంలోని ప్రాణం పోదు, అద్దరికి నిన్ను చేరుస్తా. ఏ రోమా పట్టణంలో కైసరు ఎదుట నిలవబెడతానని ముందు నేను నీతో చెప్పాను, కైసరు ఎదుట నువ్వు నిలవబడతావు, రోమాలో కూడా నువ్వు సేవ చేస్తావు. నిన్ను బట్టి ఈ ఓడలో ఉన్న వాళ్ళందరినీ నేను కాపాడుతా. అమ్మా, నేను ఒక్కదాన్నే భక్తి కలిగిందండి అయ్యా,
నా ఇంట్లో అందరు భక్తిహీనులే, ఎట్లాగయ్యా వీళ్ళ బ్రతుకులు నాశనం అయిపోతాయేమో అని అనుకుంటున్నావా? పౌలు ఒక్కడిని బట్టి ఆ ఓడలో ఉన్న 273 మందిని దేవుడు కాపాడాడే, నిన్ను బట్టి నీ ఇంటిలో ఉన్న ప్రతి బిడ్డను నా దేవుడు కాపాడును గాక. విన్నారా ఈ మాట? అయ్యా, నీలో ఉన్న భక్తి ఒకవేళ కొడుకుల్లో లేకపోయి ఉండొచ్చు, కూతురులో లేకపోయి ఉండొచ్చు, కట్టుకున్న భార్యలో లేకపోయి ఉండొచ్చు. అయ్యా, ఎంతకాలం చూసినా ఈ భక్తి విషయంలో ఒంటరి పోరాటం అయ్యా, నేను ఒక్కడనే నిలవబడుతున్నానయ్యా, ఒక్కళ్ళు సహకరించట్లేదయ్యా. దేవుని ఉగ్రత వీళ్ళ మీదకి దిగొస్తుందేమో, దేవుని శాపం వీళ్ళ మీదకి దిగొస్తుందేమో ఓ తెలియని కలవరంతో నీ ఉంటే, పౌలు ఒక్కడిని బట్టి పౌలుతో పాటు ప్రయాణమే వెళ్తున్న ఆ ప్రయాణికులందరినీ దేవుడు కాపాడలేదా? ఒక్క నీతిమంతుడుంటే పట్టణాన్ని కాపాడుతానన్నాడే, ఒక్క నీతిమంతుడుంటే పట్టణాన్ని కాపాడుతానన్నాడే. నీ భక్తిని గుర్తుకు తెచ్చుకొని నీ ఇంటి మీద దేవుడు చల్లని చూపు తప్పకుండా నిలుపుతాడు. ఏమైపోద్దో ఈ కుటుంబం, ఏమైపోద్దో ఈ సేవ, ఏమైపోద్దో ఈ సంఘం, ఏమైపోతుందో ఈ పరిస్థితులు, కలవరపడకు. ఒక్కడు నీతిమంతుడు నా సన్నిధిలో కనబడితే ఆ ఒక్కడిని బట్టి పట్టణాన్ని కాపాడుతానన్నాడే. నీ ఒక్కదాన్ని బట్టి, నీ ఒక్కడిని బట్టి, నీ ఒక్కడిని బట్టి నీ ఇంటిని నా దేవుడు కాపాడును గాక. ఆమేన్. సరే, ఇంతవరకు అర్థమైంది కదా ఓ మాట. అసలు పౌలు వారి ప్రయాణంలో రాత్రి ఎందుకు ఎదురైంది? విన్నారు ఈ మాట? దరిదాపుగా 14 రోజుల పాటు సూర్యుడిని చూడలా, చంద్రుణ్ణి చూడలా, నక్షత్రాలు కనపడలా. ఒక మాట అండి, 14 రోజుల పాటు, 14 రోజులు అంటే రోజుకు వచ్చి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 ఇంటూ 14, ఇప్పుడేం లెక్క వద్దులేయ్యా, అక్కడ వినండి. 24 ఇంటూ 14 ఎన్ని గంటలు? ఇంటూ నిమిషాలు వేయండి, ఇంటూ సెకండ్లు వేయండి. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, అది మధ్యరాత్రి ఉన్న పాటు కరెంటు పోయింది. ఆ కరెంటు వస్తుందిలే అని అట్లాగే ఉన్నారు, చెమ్మ చీకటి. ఆ రాత్రి అంతా కరెంటు రాలా, ఇంత మిణుకు లైట్ కూడా రాలా. సరే, 7 అయింది కదా, తెల్లారిందిలే అని బయటకు వస్తే అంతా చీకటి. విన్నారా? మధ్యాహ్నం దాకా చీకటి, సాయంత్రం దాకా చీకటి. ఆ లోపు నీకు సమాధి పెట్టి రెడీ చేయకపోతే నన్ను అడుగు. 14 రోజుల పాటు సూర్యుడినైనా చంద్రుడైనా చూడకుండా, అది నట్టనడి సముద్రం. మీరు ఎప్పుడైనా చూడండి, సముద్రపు తీరానికి వెళ్ళి ఇట్లా నిలవబెడితే ఆహ్లాదం అనేది దేవుడి ఎరుగు. ఆ కెవిన్ ఏమొస్తుంది చిన్న భయం? కాకినాడవాడికి కూడా భయం వస్తుందా చిన్న? మీది సముద్రం పక్కనే కదా, రైట్. సముద్రాన్ని దూరం నుంచి అట్లా చూస్తూ ఉంటే ఒక్క 5 నిమిషాలు తదేకంగా అట్లా చూడండి, గుండె 190 కొట్టుకోపోతే నన్ను అడగండి. ఏమండి, ఇంట్లో ఉన్నప్పుడు చీకటి ఉందంటే పోనీ అనుకోవచ్చు, నట్టనడి సముద్రంలో చీకటి ఉంటే కొన్నిసార్లు ఊహలు వస్తాయి. ఈ విమానం ఆకాశంలో ఎగిరేటప్పుడు ఒకరోజు నాకు డౌట్ వచ్చింది. 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు బండి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, రోడ్డు పక్కన ఆపి రిపేర్ చేయొచ్చు. కారు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, రోడ్డు పక్కన ఆపి మెకానిక్కి ఫోన్ చేసి అయ్యా కొంచెం చూడయ్యా అని చెప్పి ఏ గాబ్రియల్ గారికో ఏ రమేష్ గారికో ఎవరో ఒకరికి, ఇంకో తమ్ముడు ఎవరు ఉన్నారు కదా గణిమేశ్వర శేఖర్, ఆ శేఖర్ తమ్ముడికో ఎవరో ఒకరికి ఫోన్ చేసి బాగు చేయించవచ్చు. ఒకవేళ ఆకాశంలో విమానానికి ప్రాబ్లం వస్తే, ఆకాశంలో విమానానికి ప్రాబ్లం వస్తే, ఉన్నపాటున ఇంజిన్ ఆగిపోతే ఆ ఊహ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. సరే, విన్నారా? 14 రోజుల పాటు నట్టనడి సముద్రంలో తాడి చెట్టు అంత అలలు, హోరు గాలి, ప్రచండమైన వాతావరణం, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఎంత భయకంపితమైన స్థితి. మరలంట అసలు అలాంటి రాత్రి లాంటి అనుభవాలు రావటానికి కారణం ఏంటి? అద్భుతం చూడండి. మొట్టమొదట ఆ ప్రజలు దైవజనుని హెచ్చరికను లక్ష్య పెట్టాల. చూడండి అన్నమాట.
27వ అధ్యాయం 9-10 వచనాలు, 9-10 వచనాలు, 11వ వచనం వరకు చూడండి. నాతో కలిసి చెప్పండి. చాలా కాలమైన తరువాత ఉపవాస దినములు కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. పెద్దగా అప్పుడు పౌలు, అయ్యలారా, చూడండి ఆ సంబోధన చూడండి, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లుగా నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. ఏమి నమ్మారు? ఎవరి మాట నమ్మారు? పౌలు మాట నమ్మలా. పౌలు ఏం చెప్పాడు? అయ్యలారా, నేను ఆత్మలో గ్రహిస్తా ఉన్నా, ఈ ప్రయాణం ప్రమాదం, ఈ ప్రయాణం అపాయం, ఈ ప్రయాణం వల్ల కీడు కలగబోతుంది. నేను ఆత్మలో గ్రహించింది ఏంటంటే, ఈ సమయంలో గనక మనం ప్రయాణం చేస్తే ఓడలో ఉన్న సరుకులు పాడైపోతాయి. టన్నులు రవాణా సరుకులు తీసుకొని వెళ్తున్నారే, సరుకులన్నీ సముద్రం పాలైపోతాయి. వాడకి ప్రమాదం. వాడకే కాదయ్యా, మన ప్రాణాలకు కూడా కీడు కలుగుతుందన్న భయం నాకు కలుగుతుందయ్యా. వద్దయ్యా, ఇప్పుడు ప్రయాణం అపాయం, దయచేసి నా మాట వినండి అని ఆ గొప్ప దైవజనుడు ఎంత ప్రేమతో చెప్పాడు చూడండి. ఏమన్నాడు? అయ్యలారా, అయ్యలారా, అయ్యలారా అని ఎంత ప్రేమతో చెప్తే శతాధిపతి సేవకుడి మాట నమ్మలా, శతాధిపతి మాట నమ్మాడు. పౌలు హెచ్చరించిన హెచ్చరికను లక్ష్య పెట్టలేదు. దైవజనమ, జీవితంలో ఎప్పుడు నీకంటే పెద్దవాళ్ళు, నీకంటే ఆత్మీయత కలిగిన వాళ్ళు, ఓ తల్లి హెచ్చరిక, ఓ తండ్రి హెచ్చరిక, ఓ నాయకుడి హెచ్చరిక, నోట నుంచి ఏ మాట అయినా బయలుదేరి వచ్చిందంటే ఆ హెచ్చరికను పాటించావా, సురక్షితంగా గమ్యస్థానం చేరటానికి దేవుడు కృప చూపిస్తాడు. హెచ్చరికను ఎప్పుడైతే మనం నిర్లక్ష్య పెడతామో, ఏం నాకు తెలీదా, నేను తెలివి తక్కువన్నా, నాకు ఆ జ్ఞానం లేదా, నేనేమన్నా అమాయకున్నా, నేనేం పాలు తగ్గే అమూల్ బేబీయా, ఏ బేబీ ఏదో అంటారు కదా, అమూల్ బేబీయా, అదే నేనేమన్నా అమూల్ బేబీనా, నేనేమన్నా పశువున్నా, నాకు తెలివి లేదా అని ఎప్పుడైతే నీ జ్ఞానానికి అప్పగించుకుంటావో, అనుభవంతో కూడుకున్న వ్యక్తులు చెప్పిన ఆత్మీయులు చెప్పిన హెచ్చరికపు మాట ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చేస్తావో, మన జీవితానికి రాత్రి ఎప్పుడు హెచ్చరించే తండ్రిని కలిగి ఉండటం, హెచ్చరించే తల్లిని కలిగి ఉండటం, హెచ్చరించే సేవకులను కలిగి ఉండటం, హెచ్చరించే పెద్దలను కలిగి ఉండటం, ప్రతి విషయంలో హెచ్చరించే వాళ్ళు ఉండటం, అది నీకు, నీ ఆత్మీయతకు, నీ పరలోక ప్రయాణానికి క్షేమాన్ని ప్రసాదిస్తుంది. చెప్దాం గట్టిగా ఆమేన్. ఇవి కొన్ని ఆజ్ఞల్లాగా ఉంటాయి. కానీ కీర్తనలో ఒక మాట రాస్తుంది చూడండి. 19వ కీర్తన 10-11 చరణాలు, 10-11 చరణాలు. 11వ చరణం దేవుని వాక్యము 11. సరే, 9వ వచనానికి రా. నాతో కలిసి చెప్పండి. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. నాతో కలిసి, అవి బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను, జుంటు తేనె ధారల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. వినారు ఈ మాట? అనండి ఒకసారి. ఏ లాభం? గొప్ప లాభం అని ఊరక అనొద్దు తమ్ముడా, దాన్ని ఆ పదాన్ని అనుభవించాల. ఏమంటాడు? ఇట్లా అనండి. లైవ్ చూస్తా ఉన్నా పెట్టలేరా? ఏ లాభం? దేని వలన గొప్ప లాభం?
నీ వాక్యం వలన నీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు. కెవిన్, అట్లా చేయొద్దు. జేమ్స్, నువ్వు వెళ్తున్న మార్గం జేమ్స్, నువ్వు వెళ్ళే మార్గం సరైంది కాదు, ఆ మార్గం గుండా వెళ్ళొద్దు. దేవుడు హెచ్చరిస్తాడు. ఎవడైతే ఆ హెచ్చరికకు లోబడి హెచ్చరికను గైకొంటాడో ఆ హెచ్చరిక వలన వాడు గొప్ప లాభం పొందుతాడట. వీళ్ళు ఎంత నష్టం పొందటానికి కారణం ఏంటి? ఎంత నష్టం జరిగిందో చూడండి, ఎంత నష్టం జరిగిందో చూడండి. 18వ వచనం, 27వ అధ్యాయం 18వ వచనం. మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయ సాగిరి. ఏం పారేశారు? కొంచెం గట్టిగా, ఏం పారేశారు? సరుకులన్నీ పారేశారు. ఇప్పుడు ఓడ ప్రయాణంలో ఏం తీసుకొని వెళ్తారు? మనుషుల్ని కాదు కదా, సరుకులు కూడా తీసుకొని వెళ్తారు. ఈ సరుకులన్నీ ఏం చేశారు? సముద్ర పాలు చేశారు, సముద్రంలో పారేశారు. 3వ దినమున, అసలు ఈ మాట చూడండి, తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసి. నేనంట, ఓడ సామాగ్రి పారేశారు అంటే పోయిద్దిగా, కానీ ఏమన్నాడమ్మా? అంటారు కదా, చేతులారా బ్రతుకు పాడు చేసుకున్నావురా, చేతులారా నష్టపోయావురా, నువ్వు కొని తెచ్చుకుందిరా, ఇది నువ్వు కొని తెచ్చుకుంది, నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావురా అని అంటారే. అందుకని పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ వాడిన పదం ఏంటంటే చేతులారా ఓడ సామాగ్రి. నా ప్రభు బిడ్డలారా, నేను ఎరిగిన నా దేవుడు ఎవ్వరి జీవితాన్ని శాపానికి అప్పగించడం, శపించటం నా దేవునికి చేత కాదు, కీడు చేయటం నా దేవునికి చేత కాదు. అసలు నేను అంట క్రైస్తవుని శపించటం ప్రపంచంలో ఎవ్వడి వల్ల కాదు. కానీ ఒకటి తెలుసా, నీ చేతులారా నీ జీవితాన్ని శాపగ్రస్తం చేసుకోగలుగుతావు, నీ చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకోగలుగుతావు. అందుకని ప్రభు బిడ్డలారా, చేతులారా ఓడలో ఉన్న సామాగ్రి, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో చేతులారా బ్రతుకు పాడు చేసుకున్నావా? చేతులారా కోరి కోరి కొని తెచ్చుకున్నావా నష్టాన్ని? వీళ్ళు రాత్రి లాంటి అనుభవాలకు వెళ్ళటానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక వస్తే ఆ హెచ్చరికను లక్ష్య పెట్టలేదు. మీకు తెలుసా, నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఎన్నో ఓడ ప్రమాదాలు. 2019 సంవత్సరంలో రాజమండ్రి దగ్గరలో పాపి కొండలు, విన్నారా పేరు? పాపపు కొండలు కాదు, అటు పేరు ఏంటంటే పాపి కొండలు. విన్నారా? ఆ పాపి కొండలు ఆ గోదావరి నది గుండా అలా వెళ్తున్న పరంపరలో కొంచెం ఎదురు అపాయకరమైన స్థలం, ఎక్కువగా సుడిగుండాలు ఉంటాయట, సుడిగుండాలు. అయితే ఆ సుడిగుండానికి వెళ్ళే ముందు ఒక పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు వచ్చి వాడలోకి వచ్చి చెక్ చేశారు. బాబు, ఇంక మీరు వెళ్ళబోయేది అపాయకరమైన స్థలం, సుడిగుండాలు ఉంటాయి. తమ్ముడు, ఆ వీడియో, సుడిగుండాలు ఉంటాయి, జాగ్రత్త, లైఫ్ బోట్ వేసుకోవద్దు, క్షమించండి, లైఫ్ బోట్ వేసుకొని రెడీగా ఉండండి. ఎవరు కూడా ఒకవైపుకి వెళ్ళొద్దు, డాన్సులు వేయొద్దు, గంతులు వేయొద్దు, రాబోయేది ప్రమాదకరమైన స్థలం, తస్మా జాగ్రత్త అని పోలీసు వాళ్ళు హెచ్చరించి వీడియో షూట్ తీసి వాళ్ళ ఫోటోలు తీసి హెచ్చరించారంట. కొంచెం ముందుకెళ్తే సుడికొండ, మాకు తెలిసి సంగతి, అపాయకరమైన స్థలం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉందండి, ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెద్ద ప్లేట్ ఒకటి ఉంటుంది. ఆ ప్లేట్ మీద రాసే ముందు మనకి ఇంగ్లీష్ రాకపోయినా తెలుగు రాకపోయినా చదువుకోనోడు కూడా అర్థం చేసుకోగలడు ఒక గుర్తు వల్ల. ఏ గుర్తు? పుర్రి ఒకటి పెట్టి ఆ పుర్రి కింద 2 ఎముకలు పెడతాడు. ఎందుకో తెలుసా? నాన్న, ఇది ట్రాన్స్ఫార్మర్ నాయన, గోలిగా ఆడుకున్నట్టుగా దీంతో ఆడుకునేవి గాక, ఇదేదో క్రికెట్ బ్యాట్ను పట్టుకున్నట్లుగా పట్టుకునేవి గాక, ఒక్కసారి పట్టుకున్నావా నిన్ను వదలదో, ఆ తర్వాత పుర్రి గుర్తు మిగిలిపోద్దని హెచ్చరిక ఉంది కదా. అరే, అంత బోర్డు పెట్టి నీకు హెచ్చరిక గుర్తు పెట్టినా కూడా పోయి పట్టుకున్నావు అనుకో, పోయి పట్టుకో. అరే, ఎందుకు గవర్నమెంట్ ఆ హెచ్చరిక పెట్టింది? ప్రమాదం అన్న సంగతి వాళ్ళకి తెలుసుగా. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు మలుపుల దగ్గర
గవర్నమెంట్ వాళ్ళు చూడండి, గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సింది చేస్తారు సార్. ఏమని రాస్తారు తెలుసా? ప్రమాదకరమైన మలుపు ముందుంది అని చదివి అక్కడ కూడా నువ్వు 120 స్పీడ్ పోతావు. ఎంత 120 స్పీడ్ మీద పోయావో అంత 120 స్పీడ్తో పైకి కూడా పోతావు. విన్నారా? హెచ్చరించారా లేదా? ప్రమాదకరమైన మలుపు ఉంది, జాగ్రత్త. ఎందుకు అవి హెచ్చరిక? రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి అనుభవాల్లో నుంచి చెప్పారు. ఈ పోలీసు వాళ్ళు వచ్చి, నాన్న ఇది ప్రమాదకరమైన స్థలం, జాగ్రత్త అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఉంటారు కదా యూత్, అనండి ఈ యూత్ అంతా అక్కడుండి కేరింతలు కొడతా, మనకెందుకు లైఫ్ జాకెట్, మనకెందుకు లైఫ్ జాకెట్ అని ఒక్కళ్ళు లైఫ్ జాకెట్ వేసుకోలేదట. ఒకళ్ళని చూసి ఒకళ్ళు తీసేసి మైమరిచిపోయి ఇటు అటు గంతులేస్తూ ఉంటే ఈలోపు సుడిగుండం రానే వచ్చింది. ఆ వాడ సుడిగుండంలో చిక్కుకుంది. తమ్ముడు అది ఒకసారి చూపించు. ఆ వాడ సుడిగుండంలో చిక్కుకుంది. ఎందుకు హెచ్చరిక పట్టించుకోలేదు? ప్రమాదకరమైన మలుపు ఉంది, సుడిగుండం ఉంది, జాగ్రత్త 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 అని డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరిస్తే ఆ హెచ్చరిక పట్టించుకోలేదు. ప్రపంచ చరిత్రలో టైటానిక్ వాడ అనే పేరు మీరు విన్నారా? ఒకడు దాన్ని తయారు చేసి ఇంజనీర్ అన్నాడంట, దేవుడు కూడా దీన్ని ముంచలేడు. దాన్ని ముంచడానికి దేవుడు కావాలా? మంచుగడ్డ ఒకటి చాలు, మంచుకొండ ఒకటి చాలు. దేవుడు కూడా దీన్ని ముంచలేడని దాని ఇంజనీర్ దాని మీద రాశాడట, దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడని. మొత్తానికి ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఎదురు మంచుగడ్డలు ఉన్నాయట. పదే అలారం సైరన్ వస్తుందట, మంచుగడ్డలు ఉన్నాయి, హెచ్చరిక మంచుగడ్డలు ఉన్నాయి అంటా ఉంటే ఇంజనీర్ అన్నాడట, ఈ వాడ పేరేంటి అను? టైటానిక్ అంటే పెద్దగా బానే పట్టుకున్నావు. టైటానిక్ అంటే బ్రహ్మాండమైన అనండి, అట్లా అనొద్దు. బ్రహ్మాండమైన ఓడ. ఏమనుకున్నా దీని పేరు? బ్రహ్మాండమైన ఓడ. ఈ బ్రహ్మాండమైన ఓడ ముందు ఏదైనా బద్దలవలసిందే. మంచుకొండ ఎంత, దాని బతుకంత. ఈ ఓడ పేరేంటి? కొన్నిసార్లు ఏమనుకున్నావు? నేనంటే ఏమనుకున్నావు? ఎంత ప్రార్థన పరుడు అనుకున్నావు? దేవుడంటే ఎంత విశ్వాసం అనుకున్నావు? అసలు నా అంత భక్తి ఊరుకుంది, నేను పడిపోనండి, నా అంత తోడు లేడండి అని ఎవడు వెర్రవిగుతాడో పౌలు గారు అంటాడు, నిలవబడిన వాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చనిపోయే ఆఖరి క్షణం వరకు ప్రతి క్షణం భయంతో అప్రమత్తతో దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఈ వాడ పేరు బ్రహ్మాండమైన వాడ, ఈ వాడని ఎవడేం చేస్తాడు అని చెప్పి ముందుకల్లా బానిచ్చాడు. విచిత్రం ఏంటో తెలుసా? మంచుగడ్డల్లో కూరుకుపోయి బ్రహ్మాండమైన వాడ బ్రద్దలైపోయింది. ఎందుకు టైటానిక్ వాడ బ్రద్దలైపోయింది? హెచ్చరిక పట్టించుకోలేదు. ఇప్పుడు పౌలువారి ప్రయాణంలో 14 రోజుల పాటు గాఢాంధకారపు చీకటి, సరుకులంతా సముద్ర పాలు చేశారు, ఆహార పదార్థాలు సముద్ర పాలు చేశారు, చివరికి ఓడ సామాగ్రి కూడా చేతులారా సముద్ర పాలు చేశారు. ఎందుకు? ఒక దైవజనుని హెచ్చరిక, ఒక ఆత్మీయుని హెచ్చరిక వాళ్ళు పట్టించుకోవాలా. అమ్మా, అయ్యా, నీకంటే పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు ఎప్పుడైనా ఆత్మీయులు చిన్న పిల్లలు చెప్పినా గాడిద ద్వారా దేవుడు బిలాముతో మాట్లాడలేదా?
రాజైన దావీదుతో తన దగ్గర పనిచేసే సైన్యాధ్యక్షుడు యోవాబు ద్వారా దేవుడు మాట్లాడలేదా? చిన్న పిల్లల ద్వారా కూడా దేవుడు హెచ్చరిస్తాడు, పెద్దవాళ్ళ ద్వారా కూడా దేవుడు హెచ్చరిస్తాడు. అహానికి పోకుండా నేల మట్టుకు తగ్గించుకొని హెచ్చరికకు నువ్వు లోబడితే గొప్ప లాభం కలగటానికి దేవుడు కృప చూపిస్తాడు. సరే, శతాధిపతి అంటే ఆ ఓడలో ఉన్న ఖైదీలందరిని తీసుకుని వెళ్ళే శతాధిపతి పౌలంటే ఇష్టమే. కానీ పౌలంటే ఇష్టమే, పౌలు మాట నమ్మకుండా ఎవరి మాట మీద నమ్మకం ఉంచాడు? చూడండి ఆ మాట, 11వ వచనం 27వ అధ్యాయం 27వ అధ్యాయం నాతో కలిసి. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. ఒకసారి ఈ మాట అందరు పెద్దగా చెప్పండి. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. నా వైపు చూసి సమాధానం చెప్పండి. అమ్మ, మీకు ఏ ఆలోచన వస్తే అది చెప్పండి, మీరు అనుకున్నది చెప్పండి. శతాధిపతికి పౌలంటే ఇష్టం ఉందా లేదా? పౌలు పట్ల దయగా ప్రవర్తించాడని లాస్ట్ సెషన్లో మనం విన్నాం కదా. పౌలంటే ఇష్టమే. కానీ ఇక్కడ పౌలు మాట నమ్మకుండా, పౌలు మాట మీద ఆధారం చేసుకోకుండా నావికుడి మాట నమ్మాడు, ఓడ యజమానుని మాట నమ్మాడు. ఎందుకు? ఏదో ఒకటి చెప్పండి చిన్న. అమ్మా, వినపట్లేదమ్మా? నడిపించే నాయకుడా? ఎవరికమ్మా? కాదు అమ్మ, మీరు చెప్పండి తల్లి. ఎందుకు వాళ్ళ మాట నమ్మాడంటే, డెఫినెట్గా వాళ్ళు అని ఉంటారు, సార్ ఈ రోడ్డు మాకు తెలియందా, ఈ ప్రయాణం మాకు ఇదేమన్నా మాకు కొత్త, ఎటు వెళ్ళాలో, ఎటు డైరెక్షన్ ఇవ్వాలో, ఎటువైపు వెళ్తే మంచిదో, ఏమండి ఈ అలలను ఎట్లా తట్టుకోవాలో ఇదంతా మాకు తెలుసు సార్. ఈ సీజన్లో ప్రయాణం మంచిదో కాదో మాకు తెలుసు సార్. ఎలాంటి మేము ఎన్నో కాచివాడపోచ్చాం అని వాళ్ళ అనుభవాలు చెప్పుంటారు. మీకు తెలుసా, శతాధిపతి ఆత్మీయత మీద ఆధారపడకుండా అనుభవాల మీద ఆధారపడ్డాడు. నా మాట మీకు అర్థమైందా? దేని మీద ఆధారపడ్డాడు? ప్రభు పిల్లలుగా ఎప్పుడూ నీ అనుభవం మీద ఆధారపడొద్దు, దేవుని మీద ఆధారపడద్దు. నీ అనుభవం మీద ఆధారపడొద్దు. నిన్ననే గత ఆదివారం సాయంత్రం నేను ఉప్పల్లో చెప్పాను, 23 సంవత్సరాల నుంచి నేను ప్రసంగం చేస్తూ ఉన్నాను. టిల్ డేట్ ఎప్పుడు ప్రసంగం చేయాలన్నా దేవుని దగ్గర ప్రసవవేదనే పడతా. 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఏదో ఒకటి చెప్పేద్దాం. మనకు రాదా? మనం మాట్లాడలేమా? ఎప్పుడు అనుభవం మీద ఆధారపడినట్లుగా నాకు జ్ఞాపకం లేదు. ప్రతి క్షణం ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా చనిపోయే వరకు కూడా పసిబిడ్డ తల్లి మీద ఆధారపడ్డట్లు ప్రతి క్షణం ప్రభు మీద ఆధారపడాల్సిందే. అనుభవం మీద ఆధారపడ్డారు కాబట్టి, అనుభవాన్ని ఆశ్రయించారు కాబట్టి ఓడ బ్రద్దలైపోయింది. విన్నారా? అనుభవం మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళ జీవితంలో భయంకరమైన రాత్రి లాంటి అనుభవం ఎదురైపోయింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు అనుభవం మీద ఆధారపడ్డా, ప్రతి క్షణం దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టే అద్భుతం. పౌలును దేవుడు వాడుకున్న విధానం ఓ ప్రత్యేకమైనదిగా ఉంది. చూడండి ఆ మాటలు. ప్రభు చిత్తమైతే ఇది 20వ తారీఖు నేను మొగల్తూరు మీటింగ్లో చెప్తాను దీని గురించిన పూర్తి వివరణ. ఒకసారి చూడండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు, అలాగే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు వ్రాయబడిన మాటలు ఒకసారి మీ అందరితో పంచుకుంటాను. 14వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం చూడండి. ముందు 8వ వచనం 14వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం నాతో కలిసి. దావీదు
ఇజ్రాయేల్ మీద రాజుగా పట్టాభిషేకం చేయబడినని ఫిలిష్తీయులందరూ ఫిలిష్తీయులందరూ దావీదును వెతికి పట్టుకొనుటకై బయలుదేరగా నాతో కలిసి దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయాను. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయిలోయలో దిగిరి. నెక్స్ట్, ఫిలిష్తీయుల మీదకి నేను పోయిన యెడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదనని సెలవిచ్చాను. నెక్స్ట్, వారు బయల్పెరాజమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జలప్రవాహము కొట్టుకుని పోవునట్లుగా యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసినని ఆ స్థలమునకు బయల్పెరాజీము అను పేరు పెట్టాను. నెక్స్ట్, వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టి పోగా వాటిని అగ్ని చేత కాల్చివేయవలనని దావీదు సెలవిచ్చాను. మరలా 13వ వచనం, అందరూ సెలవిచ్చాను. పెద్దగా చెప్పండి. ఇక్కడ ఫిలిష్తీయులు మరలా లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేశాను. నీవు వారిని తరుము కొనిపోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి కంబలి చెట్లు కొనలయందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినినప్పుడు పెద్దగా చెప్పాలి, ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై ఆ చప్పుడు వినబడినప్పుడు, పెద్దగా ఆ చప్పుడు వినబడినప్పుడు, మరోసారి ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలుదేరి ఉన్నాడని నీవు తెలుసుకున్నామని సెలవిచ్చెను. దావీదు ఇక్కడ అనుభవం మీద ఆధారపడలా, దేవుని మీద ఆధారపడ్డాడు. ఎలా దావీదు రాజుగా పట్టాభిషేకం, ఈ వార్త ఫిలిష్తీయులకు తెలిసి దావీదును పట్టుకోవాలి, దావీదును ఓడగొట్టాలి అని దావీదు మీదకి వచ్చారు. దావీదు ఆ వార్త విని ఎక్కడికి వెళ్ళాడు? ప్రాకారము గల స్థలానికి వెళ్ళి మోకరించి, దేవా వాళ్ళు మా మీద యుద్ధానికి వచ్చారు, యుద్ధానికి వెళ్ళమంటావా, వెళ్తే మాకు జయమిస్తావా అని దేవుని దగ్గర విచారణ చేశాడు. ఆమేన్. వాస్తవంగా రాజ్యం మీదకి శత్రువులు యుద్ధం చేయటానికి వస్తే రాజు చేసే మొట్టమొదటి పని ఏంటి? సహజంగా ఇంకెట్లా అడిగితే కాదు, పనికి మాలిందానే మా ఇంటి పక్క నువ్వు పనికి మాలిందానివి అని అంటే ప్రార్థన గదిలోకి వచ్చి, ప్రభా నన్ను పనికి మాలిందంది, నన్ను ఏమంటావు, అదే నన్ను ఏమనమంటావు ప్రభా, మౌనంగా ఉండమంటావా, నేను పనికి మాలిని కాదని సిస్టర్ అని అనమంటావా, నేను పనికి మాలిందాన్ని, నువ్వు పనికి మాలిందానివి, మీ అమ్మ పనికి అసలు టోటల్ మీ కాందానే పనికి మాలిన కాందానా అని చెప్పమంటావా అని దేవుని దగ్గర విచారణ చేస్తారా? వెంటనే గన్ షాట్గా, ఏంటే నన్ను పనికి మాలిందని అంటావా, నీ నోరు పడిపోను, నీకు పురుగులు పడిపోను, నీ కాళ్ళు ఇరిగిపోను, మన కరోనాలో నువ్వు పోయినా పేడ పోయేది. వెంటనే మనం రియాక్ట్ అవుతామా, విచారణ చేస్తామా? చెప్పండి ఒక మాట. ఎమోషనే కదా ఎక్కువ పనిచేసేది. తమ్ముడు ఆఫ్రికా ఎమోషనే కదా, తాడికొండ ఎమోషనే కదా పనిచేసేది అక్కడ. అమ్మ ఎమోషనే కదా. అరే చెప్పండి సార్, అరే చెప్పండి, అరే పెద్దగా చెప్తాముడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెల్లె నేను పెట్టమని ఒక దెబ్బ కొట్టింది అనుకో, అన్న ఇట్లాంటి చెప్పొద్దు మీరు అనే కదా అనేది. ఇప్పుడు ఒకవేళ అందే కొట్టింది అనుకో ఒక మాట, ప్రభా ఏం చేయమంటారు ఇప్పుడు, భార్య కొట్టింది, ఎవడు చెప్పుకునేదయ్యా నా బాధ అని ఏడుస్తావా, సైలెంట్గా ఉండమంటావా, ఏం చేయమంటావు ప్రభు అని దేవుని దగ్గర విచారణ చేస్తావా, తర్వాత ఆయుధం వాడతావా? మొట్టమొదటి చేసే పని ఏంటంటే ఆయుధం కదా. దావీదు రాజు సైన్యాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళలా,
సైనికుల దగ్గరికి వెళ్ళాలా, కత్తి దగ్గరికి వెళ్ళాలా, ఖడ్గం దగ్గరికి వెళ్ళాలా, సైన్యాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా దగ్గరికి వెళ్ళాడు. సార్ అసలు అప్పుడెవడు విచారణ చేస్తాడు సార్? చుట్టూత శత్రువులు ఆవరిస్తే దేవా యుద్ధానికి వెళ్ళమంటావా అని ఎవరు అడుగుతారు అప్పుడు? అట్లా అడిగాడు దావీదు. అందుకని దావీదును దేవుడు అంటాడు, నా హృదయానుసారి. నా హృదయం ఎలాంటిదో దావీదు హృదయం అలాంటిది. ఇప్పుడు చూడండి, దేవుడు అన్నారు, నిస్సందేహంగా పో, శత్రువుని చేతికి అప్పగిస్తా. కత్తి పట్టుకున్నాడు. దావీదు ఎదుట శత్రువులు నిలవలేక వరద ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయినట్లుగా శత్రువులు కొట్టుకొని పోయారు. దేవుని చిత్తానుసారంగా అడుగులు వేయి, లక్షల సమస్యలు నీ ఎదుటున్నా నీ ఎదుట నిలవకుండా కొట్టుకొని పోయేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తే దేవుని వాక్యం అంటుంది, లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడట. ఎంతకాలం? నీ మీదకి వచ్చిన శత్రువు కొట్టుకుపోవలసిందే, నువ్వు కొట్టుకుపోవు. నీకు విరోధంగా లేచిన ఆయుధాలు నిర్మూలమైపోవలసిందే, నీవు నిర్మూలం కావు. నీ నాశనాన్ని కోరి వీడి కుటుంబాన్ని నాశనం చేయాలి, వీళ్ళ పిల్లలను నాశనం చేయాలి, వీళ్ళ సంఘాన్ని నాశనం చేయాలి, వీళ్ళ సంసారాలు నాశనం చేయాలి, ఎదుగుతున్న వీళ్ళ కుటుంబంలో ఎలాగైనా నిప్పులు పోసి వీళ్ళ సంసారాన్ని అన్యాక్రాంతం చేయాలని ఎవడైనా నీకు వ్యతిరేకంగా పనిచేస్తే దేవుని చిత్తాన్ని పట్టుకొని అడుగులు వేయి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా అవి నిర్మూలమైపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయినట్లుగా నా శత్రువులు నా ఎదుట నిలవబడకుండా కొట్టుకొని పోయారు. బయల్ పెరాజీము అని పేరు పెట్టాడు. సరే, ఓడిపోయారు కదా, ఫిలిష్తీయులు చంపబడ్డారు కదా, వెళ్ళిపోయారు కదా. ఓడిపోయిన ఫిలిష్తీయులు అమ్మో ఇశ్రాయేలు మీదకి వెళ్తే మనం ఓడిపోతున్నాంలే అని వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా, మరలా యుద్ధం చేయటానికి వచ్చారా? పెద్దగా చెప్పాలి. మరలా యుద్ధం చేయటానికి వచ్చారు. మరలా యుద్ధం చేయటానికి ఎందుకు వచ్చారో తెలుసా? నేనంట సైతాన్ గాడు సిగ్గులేనోడు. వాడికి ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే వాడికి సిగ్గు ఎక్కువ, నైజాంతా. వాడికి సిగ్గు ఉండదు. ఎన్నిసార్లు తూ అన్నా శకబాష్, ఏ రోజుకైనా నేను పడగొడతారా? తో పోరా సైతానుగా, యేసు నామంలో నేను పాతాళంలో బంధిస్తున్నా అని ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసి ఉంటాం. రే సైతానా పో, యేసు నామంలో పో అని ఎన్నిసార్లు అని ఉంటాం. ఇప్పుడు ఎవరైనా మనల్ని పట్టుకొని కిరణ్ పో ఇక్కడ నుంచి దుర్మార్గుడా అని అంటే అప్పుడు కిరణ్ ఏమంటాడు తెలుసా? ఇక సచ్చిన నీ ముఖం చూడను కాదు కదా. మనిషికి ఎంతో కొంత రోషం ఉంటుంది కదా, వీడికి రోషం పాసం ఇతనా వినహి. ఇన్నిసార్లు ఓడిపోయి కూడా మరలా వచ్చాడు ఎవరి మీద యుద్ధం చేయటానికి. బిడ్డలారా, నువ్వు గెలుస్తూనే ఉంటావు, వాడు పదే పదే వస్తూనే ఉంటాడు. భయపడొద్దు. మరలా గతంలో గెలిపించిన దేవుడే ఇక ముందు మరలను గెలిపిస్తాడు. ఇక ముందు నువ్వు గెలిపిస్తాడు. గతంలో ఏ దేవుడు గెలిపించాడో, శత్రువు మీద ఏ దేవుడు మనకు విజయం ఇచ్చాడో, అపవాదిని మన పాదముల క్రింద వేసి గతంలో ఏ దేవుడు తొక్కేశాడో, గొలియాతు గాడి తల ఏ దేవుడు దావీదు చేతికి అప్పగించాడో, ఈ ఫిలిష్తీయులను కూడా అదే దేవుడు దావీదు చేతికి అప్పగిస్తాడు. ఆ నిశ్చింతతో ఒక్కసారి చూడండి, ముందు గెలిచాడు కదా, రెండోసారి వచ్చారు కదా, ఇప్పుడు దావీదు ఏం చేయాలి? అరే ఇంతకు ముందు పోడగొట్టిన వాళ్ళమే కదా, అరే వాళ్ళు మన చేతులు ఓడిపోయిన వాళ్ళే కదా, రాబాయ్ కత్తి తీసుకొనిరా, రే ఖడ్గం తీసుకొనిరా, ఆయుధాలు తీసుకొనిరా, గుర్రాలు సిద్ధపరచు, ఆయుధాలు సిద్ధపరచు, సైన్యాన్ని సిద్ధపరచు అని సైన్యం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? గతంలో ఓడగొట్టాంగా. ఏమండి ఒక గతంలో ఓడగొట్టాం కదా, ఇంకెంత వెళ్దాం పదా అని అనుభవం మీద ఆధారపడకుండా మరలా వెళ్ళి అంటాడు, అయ్యా ఫిలిష్తీయులు మరలా వచ్చారట, యుద్ధానికి వెళ్ళమంటావా? వద్దు అంటే సైలెంట్గా ఉండమంటావా? సైలెంట్ కాదు కానీ ఆ కంబలి చెట్టు కొనుందే, ఆ కంబలి చెట్టు చాటు నువ్వు దాక్కో. ప్రభా దాక్కుంటే పిరికోడు అంటారుగా, దాక్కుంటే పిరికోడు అంటారుగా అని అనలా. దాక్కుని నువ్వు అక్కడ దాక్కో. నువ్వు అట్లా దాక్కుని ఉంటే
పదే పదే నా దగ్గరకు వచ్చి విచారణ చేస్తున్నావు కదా, నీ పక్షాన యుద్ధం చేయటానికి ఇక బయలుదేరేది సైన్యం కాదు, సైన్యాధ్యక్షుడు కాదు, నీవు కాదు, సైన్యం కాదు, సైన్యాధ్యక్షుడు కాదు, సైన్యములకు అధిపతికు యెహోవానగు నేనే నీ పక్షాన యుద్ధం చేయటానికి బయలుదేరతా. గతంలో యుద్ధం చేయటానికి ఎవరు బయలుదేరారు? దావీదు బయలుదేరాడు. పదే పదే అనుభవం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడిన దావీదు పక్షాన యుద్ధం చేయటానికి ఇప్పుడు దావీదు బయలుదేరలా. ఎవరు బయలుదేరారు? నేనంట దేవుని మీద ఎంత అనుకుంటావో అంతగా తన హస్తాన్ని నీ పట్ల దేవుడు చాపటం ప్రారంభిస్తాడు. నీ అనుభవం మీద ఆధారపడకుండా, నీ తెలివితేటల మీద ఆధారపడకుండా, మీ భాషలో నేను చెప్పాలంటే అయ్యా మేము పెద్దగా చేసే యుద్ధాలు ఏమీ లేవు కదా అని అనుకోవద్దు. మీకు వంటే ఒక యుద్ధం, ఒక మాట, వంటే ఒక యుద్ధం. వంట చేసేటప్పుడే మటన్ బిర్యానీ, అదే నాకు వెన్నతో పెట్టిన విద్య, అసలు మా తాతల వంశం నుంచే హైదరాబాద్ బిర్యానీ కనిపెట్టిందే మా వాళ్ళు, మాకు తెలియందా అన్నట్లు ఉండొద్దు. దేవా ఇదిగో ఉప్పు వేసినట్లు కృపాసహితంగా రుచిగా అన్నావే, నేను చేసిన ఈ వంట ఎవరైనా తింటే ముద్ద నోట్లో పెట్టుకుంటే ఈ తల్లి చేతికి ఎంత మహిమ ఉందో, ఈ తల్లి చేతికి ఎంత మహిమ ఉందో అన్నట్లుగా అనుకోవాలి ప్రభు. వంట చేసే ప్రతిసారి ప్రార్థన చేసుకో. కొంతమంది వంట చేసేటప్పుడు అద్భుతం, ఉప్పు, అరే కొంతమంది వంట చేసేటప్పుడు ఉప్పు వేయాల్సింది ఉప్పు పోస్తారు, కారం వేయాల్సింది కారం పోస్తారు. రాజశేఖర్ అయ్య గారు ఒక చోట ఒక కూరకి ఏం పేరు పెట్టారో తెలుసా? తమ్ముడా, నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు ఉప్పు కూర నేను తినలేదు తమ్ముడా అన్నారు. నాకు అర్థం కాక ఉప్మా, నాకు అర్థం కాక ఉప్మా అన్నారా ఉప్పు కూర అన్నారా? అయ్యా ఏమన్నారు? తమ్ముడా, నువ్వంతేమి అలర్ట్గా వినాల్సిన అవసరంలా, నువ్వు విన్నది కరెక్టే, నేను చెప్పింది కూడా కరెక్టే. ఏమయ్యా అన్నారు? భోజనానికి కూర్చొని అసలు స్టార్టింగ్లోనే లేచిపోయావండి. నేను కూడా కూర్చున్నా. ఏంటయ్యా అంటే, అయ్యా నా చిన్నతనం నుంచి వంకాయ కూర తిన్నా, టమాటా కూర తిన్నా, దోసకాయ కూర తిన్నా, ఎండు చేపల కూర తిన్నా. తమ్ముడా, నీకు అందమైన పేరు పెడతా, మహిమ డ్రై నట్స్. అదే అదే ఆరోగ్యానికి చాలా మంచిది కదండి కదా. అదే డ్రై ఫ్రూట్ రా. అయ్యగారు చెప్తున్నా, తమ్ముడా నేను మటన్ కూర తిన్నా, చేపల కూర తిన్నా, కూరగాయలు తిన్నా, ఆకుకూరలు తిన్నా, చివరికి పాలక్ పన్నీర్ తిన్నా, కానీ జీవితంలో మొట్టమొదటిసారి ఉప్పుతో తయారు చేసిన కూర తిన్నా తమ్ముడా, అంతా ఉప్పే. అప్పుడు నేను ముద్ద నోట్లో పెట్టుకున్న తర్వాత, అయ్యగారు మీరే కాదు అయ్యగారు, నేను కూడా తిన్నాను అయ్యగారు. యుద్ధం అంటే అనుభవం మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలి? తమ్ముడు, ఇప్పుడు నీ భాషలో చెప్తాను, మిల్లింగ్ మిషన్ రోజు తిప్పేదిగా, ఎట్లంటే ఆన్ అయిపోద్ది. అనుభవం మీద ఆధారపడకుండా, దేవా నాకు కృప ఇవ్వవా, నాకు తెలివి ఇవ్వవా, ఈ పని ఎలా చేయాలో పరిజ్ఞానం ఇవ్వవా అని దేవుని మీద ఆధారపడితే 4 గంటల్లో ముగించే పని 2 గంటల్లోనే ముగించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకో తెలుసా? ఎవరైతే అనుభవం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడతారో వారి పక్షాన యుద్ధం చేయటానికి దేవుడు బయలుదేరతాడు. ఇది ప్రభు చిత్తమైతే దీని వివరం, ప్రభు చిత్తమైతే నేను మొగల్తూరులో 20వ తారీఖు మీటింగ్లో చెప్తాను. మంచిది. ఇప్పుడు వాళ్ళు నావికుడు మాట విన్నారా? నావికుడు మాట విన్నారు, ఓడ యజమానుని మాట విన్నారు. ఎవరి మాట వినలేదు? ఎందుకు వినలేదయ్యంటే
అనుభవాన్ని ఆధారం చేసుకున్నారు కానీ ఆత్మీయతను ఆధారం చేసుకోలేదు. ప్రతి క్షణం దేవుని మీద మనం ఆధారపడి బ్రతుకుదుము గాక. సరే, ఎంత జరిగింది కదా. ఆ తర్వాత జరిగిన మరొక మాట చెప్పి ఇక నేను ముగింపుకు వస్తాను. చూడండి, ఇక అది ఎక్కువసేపు చెప్పలేను, సమయం అయిపోవచ్చింది. 14వ వచనం, 14వ వచనం 15వ వచనం చూడు తమ్ముడు. పదహారవ వచనం, 14వ వచనం నాతో కలిసి. కొంచెం సేపు అయిన తరువాత ఓరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి వేసరేను. దాని పేరేం పేరు? పేరేమో ఓరకులోను, కానీ ఉరకలెత్తుతుంది. పేరేం పేరు? ఓరక అంటే సైలెంట్గా ఉంటాం. ఇది పేరేమో సైలెంటు, అది చేసే పనేమో వైలెంట్. నాకు భలే విచిత్రం అనిపించింది. దాని పేరేం పేరు? ఓరకలోను. అసలు పెనుగాలికి ఓరకలోను ఎట్టా పెట్టారండి? ఓరకలోను, ఓరకంటే చెప్పంటారా? ఒకసారి నేను సేవకు వచ్చిన తొలిటి దినాల్లో ఒక అయ్యగారు చెప్పారు, నాన్న పలానా ఇంటికాడ శాంతి ఆ తల్లి ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి రండి అని. ఆ తల్లి చెప్పింది, టెలిఫోన్ డబ్బా మా గల్లీలో ఎవరిని వచ్చినా శాంతి అంటే నా పేరు చెప్తారండి అని చెప్పింది. మొత్తానికి వెళ్ళాం. ఆ టెలిఫోన్ ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇక్కడ శాంతి అని ఉంది. మా గల్లీలో శాంతి అని పేరు ఎవరు లేరండి అన్నారు. లేదండి ఇట్లా అని చెప్పి, లేదు శాంతి అసలు ఆ పేరు కలిగిన వాళ్ళే లేరే. వాళ్ళకి 3 కూతుర్లండి, ఇదిగో ఇదండి, ఇదిగోండి వివరాలు చెప్పా. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యో ఆమె పేరు శాంత్యా, మరి మీరంతా ఏమని పెడతారయ్యా? అశాంతి అని పిలుస్తుంది. ఎందుకయ్యా? ఆయన ఏమన్నాడు తెలుసా? అశాంతి కాదు అసలు ఆమె పేరు టైగర్. టైగర్ టైగర్ ఈ మున్సిపాలిటీ వాటర్ వస్తుంది చూసారా, ట్యాంకర్ వస్తుంది చూసారా, ఆ ట్యాంకర్ వచ్చినప్పుడు బిందెతో 3వ ప్రపంచ యుద్ధం చేస్తుందండి. ఆమె వస్తుందంటే, బిందె పట్టుకొని వస్తుందంటే శాంతి వస్తుంది అనం ఏమంటామో తెలుసా? టైగర్ వస్తుంది, టైగర్ వస్తుంది. ఈ పెనుగాలి పేరేంటి? ఓరక. చేసేది మాత్రం వాడప్రద్దలైపోయి అంత పరిస్థితికి అయిపోయింది. నా ప్రభు బిడ్డలారా, నీ పేరు కంటే నీ గుణం గొప్పగా ఉండాలి. నీ పేరు కంటే నీ గుణం గొప్పగా ఉండాలి. హల్లెలూయా. ఒక సైనికుడు ఫుల్గా నిద్రపోతున్నాడంట. అలెగ్జాండర్ వెళ్ళి, సైనికుడు నిద్రపోవటం అనేది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం రా. దేశ భద్రత నీ చేతిలో ఉందిరా. నువ్వు గనక నిద్రపోతే దేశం అన్యాక్రాంతం అయిపోతురా. నీలాంటి సైనికుడు అని చెప్పి వీడికి డిస్మిస్ నోటీస్ చేద్దామని. ఎంతకి నీ పేరేం పేర్రా? ఏనండి, ఎంతకి నీ పేరేం పేర్రా అని అలెగ్జాండర్ గారు అడిగాడట ఆయన్ని. ఆయన్ని నిలవబడి, నా పేరు అలెగ్జాండర్ అండి అన్నాడట. ఈయన అన్నాడట, ఒరే నా పేరు అడగట్లా, నీ పేరు అడుగుతున్నా, నీ పేరేం పేర్రా? ఆయన అన్నాడట, నేను చెప్పేది కూడా నా పేరే సార్. పేరన్నా మార్చుకో, బుద్ధి అన్నా మార్చుకో. దీని పేరేంటి? ఓరకలోను ఉరకలెత్తుతుంది. పేరేమో ఓరకుండేది. దైవజనమ, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారో ఒకసారి చూడండి ఆ మాటలు. పెనుగాలి క్రేతు మీద నుండి విసరేను. 15, దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించటం మాని గాలికి కొట్టుకొని పోతిమి. ఇక్కడ ఆగుదాం. నాతో కలిసి చెప్పండి. గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించటం మాని గాలికి కొట్టుకొని పోతిమి. నా ప్రభు బిడ్డలారా, మనం చనిపోయే ఆఖరి క్షణం వరకు ఎప్పుడు మన బ్రతుకులో పోరాటాలు ఎదురవుతూనే ఉంటాయి. పోరాటాలకు ఎప్పుడు నువ్వు భయపడద్దు.
పోరాటాలను చూసి ఎప్పుడు కలవరపడద్దు. నా వల్ల కాదులే, ముందుకు సాగలేనులే, ఇది నేను చేసేది కాదులే, నా సామర్థ్యానికి మించిందిలే అని ఎదుర్కొంటున్న పోరాటాన్ని చూసి ఎప్పుడు నువ్వు భయపడద్దు. ఎన్ని ప్రవాహాలు నీ మీద పొంగి పొర్లుతున్నా, దేవా ముందుకే సాగిపోయే కృప నాకు దయచేవా, ఈ ప్రవాహానికి ఎదురొడ్డి నిలవబడి ఈదుకుంటూ ప్రవహించే సామర్థ్యం నాకు దయచేవా. దేవుని సన్నిధిలో సామర్థ్యాన్ని నువ్వు కోరుకుంటే ఎన్ని పోరాటాలు నీ ఎదుటున్నా దూసుకుంటూ ముందుకెళ్ళే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు పోరాట భూమిలో నుంచి నిష్క్రమించొద్దు. ఆమేన్. కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, వినండి పర్వాలేదు. ఎఫ్రాయిము జవుకిచ్చిన విల్లు కలిగిన వాడై ఎఫ్రాయిము వెనుదిరిగి పారిపోయాడట. ఏం చేశాడు? యుద్ధానికని వచ్చాడు, చూస్తున్న పోరాటాన్ని చూసి వెనుదిరిగి పారిపోయాడట. జీవితంలో చనిపోయే ఆఖరి క్షణం వరకు ఎప్పుడు బ్రతుకులో పోరాటాలు ఎదురవుతూనే ఉంటాయి. పోరాటాలను చూసి భయపడొద్దు. నా వల్ల కాదులేండి, వీళ్ళు ఇంతేలేండి, వాళ్ళు అంతేలేండి. పోరాటాలను చూసి ఎప్పుడు నిష్క్రమించొద్దు. పోరాట భూమిలో నిలవబడితే చాలు, నా ప్రభు నీ ప్రక్కన నిలవబడి ఆయన నీ పక్షాన ఆట ఆడటం ప్రారంభిస్తాడు. నువ్వు జస్ట్ ఊరక నిలవబడు. ఓరకలోను పెనుగాలు వచ్చిందే, ఆ ఓరకలోను పెనుగాలు నీ మీద విసురుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఓరక నిలిచుండు, నీ పక్షాన దేవుడు యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రవాహాలు రాకుండా ఆపేయి నాయనా అని అనొద్దు. అడుగు ఒక మాట, అయ్యా ఈ ప్రవాహాలను ఎదుర్కొనే ధైర్యం నాకు దయచేవా, ఈ ప్రవాహాలను ఎదుర్కొనే సామర్థ్యం నాకు దయచేవా. ప్రవాహాలకు ఎదురీదే వ్యక్తులుగా మనం బ్రతుకుదుంగాక. ఇప్పుడు భయంకరమైన ప్రవాహాలు వచ్చాయి. ఈ ప్రవాహాల తాకిడికి కొండ చిలువలు కొట్టుకొని పోతాయి, కొండలు కొట్టుకొని పోతాయి. చివరికి లోతైన వేర్లు కలిగిన మర్రి చెట్లు కూడా ఓడలతో సహా వేర్లతో సహా పికిలించబడి ప్రవాహ దాటికి నిలవబడలేక కొట్టుకొని పోతాయి. ప్రవాహ దాటికి నిలవబడి ఎదురుతూ ప్రయాణం చేయగలిగే రెండు జీవరాశులు. ఒకటి అది ప్రవాహానికి ఎదురు నిలవబడి ప్రవాహానికి ఎదురుగా ఈదుకుంటూ వెళ్ళగలిగే శక్తి ఈ సృష్టిలో చిన్న చేప పిల్లకుంది. చిన్న చేప పిల్లకి తెలుసా? అరే కొండ చిలువ నిలవబడలేకపోయిందండి, మర్రి చెట్టు నిలవబడలేకపోయిందండి, కొండలు కూడా కొట్టుకొని పోయినాయి. కానీ విచిత్రం, ఆ చిన్న చేప పిల్ల ప్రవాహానికి ఎదురు నిలవబడి ప్రవాహానికి ఎదురు ఈదుకుంటూ వెళ్తుంది. ఆ రోజుల్లో ఆదిమ సంఘానికి ఆదిమ భక్తులు ఏ సింబల్ వాడారో తెలుసా? ఆదిమ కాలంలో క్రిస్టియానిటీ ప్రారంభమైన ఆ కాలంలో క్రైస్తవ్యానికి గుర్తుగా దేన్ని వాడారో తెలుసా? చాపను వాడారు. ఎందుకు చాపను వాడారో తెలుసా? క్రైస్తవుడి బ్రతుకులో చనిపోయే వరకు పోరాటాలు వస్తాయి. యేసు ప్రభు వారు అన్నారు కదా, అభ్యంతరములు రాక మానవు. ఏమన్నారు? అవును. కొన్నిసార్లు నీ భర్త నీకు ఒక అభ్యంతరం అయిపోతాడు, నీ భార్య నీకు అభ్యంతరం అయిపోద్ది, నీ పిల్లలే నీకు అభ్యంతరం అయిపోతారు, ఉద్యోగంలో ఉన్న అధికారులే నీకు అభ్యంతరం అయిపోతారు, నీ తోటి సేవకులే నీకు ఒక అభ్యంతరం అయిపోతారు. అసలు అక్కడ దాకేందుకండి? ఎవరి మీదో బడి ఆడవటం ఎందుకు? నీ సొంత శరీరమే నీకు ఒక అభ్యంతరం. నా మాట అర్థమైందా? ఇందాక మాత్రం అవునన్నా మా భార్య అభ్యంతరం అని తలకాయ అడ్డంగా ఊపారు. ఇక్కడికి వచ్చేసరికి తమ్ముడా మహిమ కుమార్, తాడికొండలు ఎవరు నీకు అభ్యంతరం కాదు. నీ సొంత శరీరమే నీకు అభ్యంతరం, నీ కన్నే నీ అభ్యంతరం, నీ చూపే నీ అభ్యంతరం, నీ నాలుకే నీ అభ్యంతరం. నీ ప్రధాన శత్రువు విశ్వాస పోరాటంలో నీ ప్రధాన శత్రువు ఎవరయ్యంటే నీ సొంత శరీరమే నీ శత్రువు. అయితే ప్రభు బిడ్డలారా, చనిపోయే వరకు పోరాటం ఉంటుంది. కానీ నీవు ఎలా ఉండాలో తెలుసా? ఓరక నిలిచుండు. గడిచిన రాత్రి దేవుని దూత నా ప్రక్కన నిలిచి, పౌలా భయపడకు నీవు రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో దీని కంక్లూజన్ ఇస్తాను. ఆశలు లేని బ్రతుకులు ఆశలు పుట్టించే దేవుడు. ఇక్కడితో ముగిస్తాను. అందరు నా వైపు చూడండి. గడిచిన రాత్రి ప్రభు నా ప్రక్కన నిలిచి,
పౌలా భయపడకో, నిన్ను కైసరి ఎదుట నిలవబెడతాను. అంత మాత్రమే కాదు, నిన్ను కాపాడటం మాత్రమే కాదు, నిన్ను బట్టి ఈ ఓడలో ఉన్న ప్రతి ప్రయాణికుడిని నేను కాపాడుతా. వాగ్దానం చేసిన దేవుడు ఆ ఓడలో ఉన్న ఒక్క వ్యక్తి తల వెంట్రుకు కూడా రాలకుండా 273 మందిని సజీవంగా దేవుడు కాపాడాడు. గట్టిగా చెప్తే ఆమేన్. ఎందుకు కాపాడాడంటే రాత్రి లాంటి అనుభవాలలో ఉన్నప్పుడు పౌలు ప్రక్కన దేవుడు నిలిచాడట. అందుకని అంటాడు పౌలు ఒక మాట, చూడండి, అది చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 4వ అధ్యాయం 17-18 వచనాలు. రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్ దీని కంక్లూజన్ ఇస్తాను. నేను ఎవని వాడనో, నేను ఎవరిని సేవించుచున్నానో. తమ్ముడా, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. అలాగే రేపు 9:30కి కుటుంబాల క్షేమం కొరకై ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన ఉంటుంది. తప్పకుండా కుటుంబాలుగా పాలు పంపులు పొందండి. దేవుడు ప్రత్యేకమైన రీతిలో రేపు కుటుంబాల కొరకు ప్రభు మాట్లాడబోతూ ఉన్నారు. సరే, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. నాతో కలిసి చెప్పండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తము, అనిజనులందరూ దాన్ని విను నిమిత్తము, నాతో కలిసి ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. గడిచిన రాత్రి దేవుని దూత నా ప్రక్కన నిలిచింది అన్నాడే, ఇక్కడ అంటాడు ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని. అంత మాత్రమే కాదు, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరునట్లుగా నన్ను రక్షించును. యుగాయుగములకు ఆయనకు మహిమ కలుగును గాక. అందరం చెప్దాం ఆమేన్. పౌలు భయంతో ఉన్నాడన్న సంగతి దేవుడు ఎరిగాడు. ఇందాక చెప్పే కదా, శరీరానికి గాయం కలిగితే ఏ నరుడైనా గుర్తుపట్టగలుగుతాడు. నీ గుండెకు కలిగిన గాయాన్ని గుర్తుపట్టగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటించే యేసుక్రీస్తు వారు. పౌలు భయంతో ఉన్నాడని తెలుసుకుని పౌలు ప్రక్కన నిలవబడ్డాడు. పక్కన నిలవబడిన దేవుడు మౌనంగా లేడు. అంటాడు, నా ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి సింహపు నోట నుంచి నన్ను తప్పించాడు, ప్రతి దుష్కార్యము నుంచి తప్పించాడు, పరలోక రాజ్యానికి వారసుడిగా నిలిపాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న అయ్యా, అమ్మా, ఆశలు కోల్పోయిన నిరాశ నిస్పృహతల మధ్యలో ఒకవేళ నువ్వు వచ్చావేమో, మధ్యతర సముద్రం లాంటి భయంకరమైన సమస్యల మధ్యలో ఒకవేళ చిక్కుకున్నావేమో, చావాలో బ్రతకాలో అర్థం కాక చచ్చిపోతే పోయిద్దయ్యా. ఎవరి కొరకు బ్రతకాలి? జీవితం మీద ఆశలు కోల్పోయి ఆశలు పూర్తిగా అణగారిన స్థితిలోకి వచ్చావేమో. రాత్రి లాంటి స్థితిలో ఉన్నానయ్యా, నా ప్రక్కన ఎవరూ నిలవబట్టలేదయ్యా, నన్ను అనాథం చేశారు, నన్ను ఒంటరిదాన్ని చేశారు, బ్రతుకులో ఒంటరోడిని అయిపోయా, నన్ను పలకరించే దిక్కు లేదు అనే స్థితిలో ఉన్నావా? తమ్ముడా, చెల్లి, ఎవరు నీ ప్రక్కన నిలవబడకపోయినా నీవు నమ్మిన నీ దేవుడు ఈ రాత్రి నీ ప్రక్కన నిలవబడ్డాడు. ఆయన ఈ రాత్రి నీ ప్రక్కన నిలవబడ్డాడు. ఆయన ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడు. నీ ప్రభు ఎక్కడో లేరు, ఎక్కడో పరలోకంలో ఉన్నాడు అనుకోకు. ఆయన నీ ప్రక్కన నిలిచాడు. సమస్యను ఎదుర్కోవటానికి కావలసిన బలం దేవుడు నీకు దయచేయబోతున్నాడు. బలం దయచేయబోవటం మాత్రమే కాదు, ఎన్ని సింహాలు నీ మీద గర్జించిన పౌలును సింహపు నోట నుంచి తప్పించిన దేవుడు నిన్ను మింగాలని ప్రయత్నం చేసే ప్రతి సమస్య చేతి నుండి తప్పకుండా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఈ భక్తిని కాపాడుకోగలుగుతానో లేదో, ఈ పవిత్రతను కాపాడుకోగలుగుతానో లేదో, ఈ విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతానో లేదో. అయ్యో పాపలోకం, కన్ను మూస్తే పాపం, కన్ను తెరిస్తే పాపం, వెళితే పాపం, కూర్చుంటే పాపం, బస్ ఎక్కడికి వెళ్ళినా పాప ప్రపంచంలో బ్రతుకుతున్నానయ్యా. ఈ పవిత్రతను కాపాడుకోగలుగుతానో లేదో భయమేస్తుందా? నీ ప్రక్కన నిలవబడిన దేవుడు ప్రతి దుష్కార్యము నుండి యోసేపును తప్పించినట్లుగా నిన్ను తప్పిస్తాడు. ఆయన
నీవు కాపాడుకోవటం కాదు, ఏ దేవుని నమ్మి విశ్వాస పోరాటంలో అడుగుపెట్టావో ఆ దేవుడే నిన్ను తప్పించడం ప్రారంభిస్తాడు. తప్పించి చివరికి నేను ఎక్కడికి చేరుస్తాడో తెలుసా? పౌలును రోమాకు చేర్చాడు, ఆ తర్వాత పరలోక పట్టణానికి చేర్చాడు. పౌలును పరలోక పట్టణానికి చేర్చినట్లుగా నిన్ను నన్ను నమ్మిన ఈ దేవుడు పరలోక రాజ్యానికి చేర్చునుగాక. అడిగే చెప్దాం ఆమేన్.